హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమారెడ్డి లాక్స్ అండ్ కలెక్షన్స్ అండి. ఈరోజు అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతము ఇలా జరుపుకుంటున్నాము. చూద్దాము రండి. సమర్పణ సింహాసనం సమర్పయామి. ఈ ఆవు పాలు పొందుతాను. బాలయో ఆవు పాలు పొందుతాను. బాలయో పాద్యం సమర్పయామి. హస్తయో అంత్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఆపోహిష్టామయో భవస్థానం ఊర్జేత సాధన హేరణాయ శిక్షతే యామశ్రవణమానసస్య భాగేతే ఈ యొక్క నమస్కారం చేయండి. ఒకవేళ చేయకపోతే కనుక ఈ యొక్క పుష్పాల పట్టు నమస్కారం చేయండి, లేదా అక్షంతల పట్టు నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యం సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపలా చేసేసేయండి. ఈ పుష్పం గంధంలో నుంచి ఆ పుష్పాన్ని వినాయకుడి దగ్గర వేసేసేయండి. గంధద్వారాంతరాదృశాం నిత్యపుష్టాంతరీషణే శ్రీ చందనం సమర్పయామి. మళ్ళా పుష్పం నుంచి నమస్కారం చేయండి. ఆయనేతే పరాయణే దూర్వారోహం పుష్పణీః పదాశ్చ పునరీకాండ సముద్రస్య గృహాయిమే ఆభరణార్థం అలంకరణార్థం పుష్పమర్పయామి. ఆభరణాలంకరణార్థం అక్షతై పూజయామి. అది కొంచెం అక్షతలు పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభి పూజ సమర్పయామి. సారీ దివ్యంగా ఉన్నటువంటి అగరవత్తులు తెలియజేసుకోండి. అగరవత్తులు తెలియజేయండి. ఓం వనస్పత్యుర్భవాయ ధృతే నానాగ్రంథే సుసంయుతః ఆగ్రయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఆ పుష్పాన్ని తీసి తలలో పెట్టుకోండి. గణపతి దగ్గర పెట్టినటువంటి పూజ చేసిన పుష్పాన్ని. అలాగే ఆ కళ్ళాన్ని అలా పైకెత్తి కూర్చోబెట్టాలి. అలా పూసాలి. యజ్ఞేన యజ్ఞమ యజంతరేవా తాను దండాన్ని ప్రథమాన్యాసన్న కేహనాకం మహిమానస్సు జందే యత్ర పూర్వే సాభ్యాసంత దేవా గణపతి యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పటిదాకా కూడా గణపతి పూజ పూర్తయింది. మనం ఏం చేసినా ఆదవ పూజ కరగండి. తరువాత ఆ తమలపాకు తీసి కొత్త తమలపాకు పెట్టుకుని ఆ అమ్మవారికి గంధం రాసి కుంకుమ పట్టుకుంటాడు. అలాగే ఈ స్థానంలో మీరు ఎవరైనా ఆభరణాలు చేయించుకున్నా, నగలు చేయించుకున్నా, గాజులు చేయండి. ఓం హిరణ్యవర్ణాధరణీం సువర్ణరజత సృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీ పరమంకారకాభ్యో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ధ్యాయకృతం ఆదయోః పాదయోపయామి. అంశోః విడాధర్మ్య ప్రాకారాణాత్రాంచం తే భక్తాం తర్పయంతే. పద్మే సదా పద్మవత్నా అంతాభ్యాపప్రయే శ్రేయం. హస్తయోః అర్ఘ్యసమర్పయామి. చంద్రాంతమాసాం యజామకోదండాజస్సత్యవసేమహి. పశూనాం రోమమంతస్తమయ శ్రీ శ్రీరామ్యసః. వరలక్ష్మీ పరాంకురాభ్యో నమః. ఆభరణార్థం పుష్పసమర్పయామి. కర్ధమేన ప్రజాభ్యో నమః. పుష్పైశ్చైన భద్రైశ్చైన కుంకుమై పూజయామి. సారి మొట్టమొదట మొత్తం పౌత్రాభివృద్ధి కలిగి దీర్ఘ సౌకర్యంతో సిద్ధిస్తుంది అని పరమేశ్వరుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని జత సౌరికాది మహాములందరికీ కూడా ఇక్కడ సూర్యువారు కూడా ఈ వ్రత విధానాన్ని కూడా సౌరికాది మహాములందరికీ తెలియజేశారు. ఆ రకంగా మనందరికీ కూడా ఉన్నటువంటి వ్రత మహత్యం అనేటటువంటి వరలక్ష్మి దేవి రావమ్మ మా పూజలందుకోవమ్మ. మా ఇంటి వేల్పు నీవమ్మ, నా కల్పవల్లి రావమ్మ.
మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం ఇలా ముగించేసుకున్నామండి. పసుపు బొట్టు ముత్తైదులకు ఇచ్చుకొని ఆశీర్వాదం తీసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.